ఏం బాగాలేదు. ఏ విధంగా అంటారు? అన్ని విధాలుగా రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. అభివృద్ధి లేదు, ఇండస్ట్రీ లేదు, ఉద్యోగాలు లేవు, ఇంకేముంది? లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నాము, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నాము. చెప్పుకుంటున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. చెప్పుకోవడానికి ఏముంది? చెప్పుకోవడానికి అందరూ జనం చెబుతుంటారు. ఏది 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 జరగట్లేదు కదా, చూస్తున్నాం రోజును. అంటే డెవలప్మెంట్ ఎలా ఉందంట రాష్ట్రంలో? డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? డెవలప్మెంట్ అనేది లేదు. 5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అనేది లేదు. డబ్బులు అప్పులు తేవడం, జనానికి పంచడం, కూర్చోబెట్టి సోమరిపోతులు తయారు చేస్తున్నారు. అది పని కల్పించాలి కానీ కూర్చోబెట్టి అన్నాడు ఇస్తారు. పని కల్పించి ప్రాజెక్టులు వచ్చి వర్క్స్ వస్తే దాని ఆదాయం పెరగాలి. అంతేగాని కూర్చోబెట్టి పెడతామంటే ఎన్నాళ్ళు పెడతారు? అప్పులు, అన్ని అప్పులే కదా. 8,000 కోట్ల అప్పులు అని చెప్పి రోజు చూస్తున్నాం. 10 లక్షల కోట్ల రూపాయలు అది అన్ని కోట్ల అప్పు వడ్డీలు కట్టాలి కదా. మన ఆదాయం సరిపోదు కదా, అది పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దాదాపు రాష్ట్రంలో మేము దాదాపు 99% హామీలు నెరవేర్చామంటున్నారు. చెప్పుకోవడానికి ఏముంది? ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరైనా చెప్తారు. హామీలు నెరవేర్చమంటే పంచడం డబ్బులకి. పంచడం అనేది కరెక్ట్ కాదు కదా. ఫ్రీ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి ఎవరైనా ఫ్రీ ఇవ్వకూడదు. పని కల్పించు, ఆదాయం పెంచే మార్గం చూడాలి. అది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఇంక దగ్గర చెప్పేదే దాని గురించి, ఇంకా వచ్చే ఎలక్షన్ గురించి చెప్పేది ఏమన్నా దాని గురించి. ఈ ప్రభుత్వం కాకుండా వేరే ఎవరు వచ్చి మనకు వేరే ఎవరి గురించి మనకేం లేదు. ఈ ప్రభుత్వం ఇట్లా అయితే ఇంకో ఈసారి వస్తే ఈ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇప్పుడు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారు. అంత రాజకీయాల్లో మనం వెళ్ళి చెప్పలేం కానీ, అది వాటి గురించి మనం చెప్పలేం కానీ, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకుంటే ఎవరు సరైనడు కాదు. అందరే ఎవరి లాభాలు వాళ్ళకుని. కానీ మన రాష్ట్రం మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో నాశనం అయిపోయింది. అది ఒకటి చెప్పగలం. అంతే, ఇంకేముంది? ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రం నాశనం అయిపోయింది. ప్రభుత్వం మారి వచ్చి ఎవరన్నా సరైన ఈ ఉచిత పథకాలు చేస్తే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. ఉచిత పథకాలు ఉండకూడదు. ఫ్రీ ఎన్నాళ్ళు ఇస్తారు? సంవత్సరం ఇస్తారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఈ అప్పు వడ్డీ తీర్చేలాగా అందరూ తాకట్టు పెట్టారు. కొంతమంది కొన్ని రకాలుగా చెప్పుకుంటున్నారు. మాకంటే ఏం ఒరిగేదేం లేదు, ఓసీలకి ఏం ఒరిగేదేం లేదు. లేదా బిగ్ వాళ్ళకి 100 రూపాయలతో డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళు నిజాయితీగా ఉండరో కూడా తెలియదు. అభివృద్ధి ఏం లేకుండా గాలికి కూర్చుంటాడు ఏంటి? మీకు కనపడతలేదా? మీకు కనపడతలేదా? మరి కనపడకపోతే మీరు కళ్ళు చూపించుకోవాల్సిందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి. మాకేం తెలియదు. మాకేం రానప్పుడు మేము దాని గురించి ఏం పట్టించుకుంటాం? ఇప్పుడు మాకేమైనా బెనిఫిట్ ఉంటే, ఓసీలకి ఏమైనా బెనిఫిట్ ఉంటే ఆయన చేస్తారు. ఏం లేని వాళ్ళకి లేబర్కి ఇచ్చుకుంటా, లేబర్ని వెళ్ళి అడగండి. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్లు ఎవరు చేస్తాను మేము ఓటు ఏ చేస్తే అలా దీంట్లో కూర్చుంటాం. దాని గురించి మాకు తెలియదు అండి. కులాలకి మతాలకి లేకుండా మాకు ఎవరికి తెలియదు. ఓసీ క్యాండిడేట్లు ఉండే వాళ్ళకి ఎవరు దాని గురించి వెనకమల కింద వాళ్ళు మీ ఇంట్లో పనమ్మే ఉంది. మీ పనమ్మకి ఏం వస్తుంది? అడుగు కొట్టుకున్నారో సత్తున్నారో పెడుతున్నారా అవన్నీ రోజు వచ్చి మీ పంచాయతీ చెప్తూ ఉంటారా? మీరు తిరుగుతూ ఉంటారా? వచ్చిందా పని చేసుకున్నదా లేదా తీసి అవతల పక్కన పారేస్తారు, తీసేస్తారు అక్కడి నుంచి. అంతేగాని కింద ఉండే వాళ్ళ గురించి పైన ఆలోచించాల్సిన పని లేదు. ఉద్యోగం చేసిన వాళ్ళు మీ పరిస్థితి ఎలా ఉంది? ఉద్యోగం చేస్తే ఓనర్ ఇస్తారు నెలకి జీతం. గవర్నమెంట్ లేకపోతే జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు ముద్రేసి ఇవ్వరు కదా. అని ఏ పార్టీలోనే ఉండాలి, అది ఏ పార్టీ లేకుండానే ఉండని. మీరు పని చేస్తున్నారు, ఇస్తున్నారు. సెలవు పెట్టారు అనుకోండి, అటు జీతం కట్ చేసుకుని ఇస్తాడు. అంతేనా? తీసేయాలనుకో ఓనర్ చేయడం అడుగుతాడు బయటకు వచ్చి. నాకు కామన్ సహజం అది. ఇక అంతే. అభివృద్ధి అంటే ఏముందని కాదు. ఉండేవాడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. ఖాళీగా అయితే ఆఫీసులో కూర్చోరు కదా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏదో ఒకటి చేస్తేనే కదా. గతంలో ఏంటి సంక్షేమ పథకాలు గతంలో ఉండే ఇప్పుడు లేవని చెప్పేసి ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాన్ని మీరు ఏమైనా చూస్తారు? గతంలో ఉన్నాయో గతంలో లేని ఒక్కొక్కరు ఒక టైప్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి వాళ్ళ దానికి వాళ్ళ పరిస్థితి పెట్టి వాళ్ళ మనసును బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వెనక వాళ్ళు 10 చేశారు అనుకో, కొత్త వాళ్ళు 15 వేస్తాడు. దాన్ని మార్చి దీన్ని మార్చి దాన్ని. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు అనుకో, దీన్ని మార్చి దీన్ని 15 20 చేస్తాడు.
ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనే గురించి కాదు. మళ్ళీ దానికి స్కామ్లు అంటారు, అవి అంటారు, కోర్టులు అంటారు, జైల్లో పెడతాం అంటారు. ఇవన్నీ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ మంచి చేతి ఎందుకు పెడతారు? మీరు మంచి చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నారు, జైల్లో పెట్టారు మిమ్మల్ని. ఇప్పుడు నేను లాగిబిడి కొట్టాను అనుకోండి మిమ్మల్ని, అప్పుడు తీసి లోపల ఇద్దరు అయితే లోపలేస్తారు. దాడులు ఎందుకు చేస్తారు? వాళ్ళు గుర్తుకు పిచ్చోళ్ళు చేస్తారా ఏంటి దాడులు? ఇప్పుడు ఏదైనా మెంటల్ ఎక్కి చేస్తాడా ఏంటి దాడులు? రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎలా ఉందనుకుంటారు? వస్తే 24 కాదు, ఎవరు వచ్చినా ఎవరు జాగకపోయినా డెవలప్మెంట్ గురించి చేతనాలలో ఓసీ వాళ్ళు ఎవరు పట్టించుకోరండి. పథకాలు వచ్చిన వాడు ఏమైనా పట్టుకుని అవసుకుని ఎనమడపడి వెళ్తాడేమో కానీ మామూలుగా అప్పర్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ఎవరు ప్రభుత్వాల గురించి ఎవరు ఉంటున్నారో ఎవరు లేరో కూడా ఎవరు పట్టించుకోడు. అది నా సొంత అభిప్రాయం. అది వానిపై పథకాలు చేసుకునేవ్వండి, చేయనివ్వండి. కాకపోతే రేట్లు పెరుగుతున్నాయి, కాలంతో పాటు ఈ మార్కెట్ రేట్లు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. అదే కొద్దిగా బాధ వేస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎందుకంటే టమాటో ఒక్కోసారి 100 వెళ్ళిపోతుంది, ఉల్లిపాయలు 100 వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి మామూలుగా పెద్ద అన్ని పెరుగుతూనే ఉంటున్నాయి. జీతాలు పెరుగుతున్నాయి దాన్ని తగ్గట్టు, కానీ అంత ఇదిగా ఏది లేకుండా ఉంటుంది. దానికంటే ఈ డబ్బులు పెరిగిపోతున్నాయి, ఖర్చులు ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు మనకు వచ్చేది 1000 రూపాయలు అధికం పెరిగారు అనుకోండి, ఆ రోజు 3000 రూపాయలు ఖర్చు వచ్చేస్తుంది. ఆ 2000 ఇబ్బంది పడుతున్నాడు. కాకపోతే ఏంటంటే రేట్లు ఇవన్నీ కూడా గవర్నమెంట్ రేట్లు కానీ ఏదైనా కానీ, ఇప్పుడు రైతు బజారే ఉందనుకోండి, పుచ్చిపోయిన అన్ని తీసుకొచ్చి మా ప్రజలకు వేస్తున్నారు. మామూలుగా సైడ్ చేసి మంచి బయట వాళ్ళకి వేసేస్తున్నారు. కొన్ని కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, వార్డు మెంబర్లు కానీ వచ్చి ఎవరైనా బెండకాయలు తీసుకోండి, సగానికి సగం పోతుంది. రైతు బజార్ లేదండి, ఎవరు లేరు. ఏదో 1% 2% ఉండొచ్చేమో కానీ మిగిలిందంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. మరి ఆఫీసులో చూసి చూడనట్టుగానే వాళ్ళు అట్టకి వెళ్తున్నారు. మరి దానికి ఎవరిని ఏం చేద్దాం అనేది మనం చెప్పేదేం లేదు. ప్రస్తుతం కొద్దిగా బాగా వ్యాపారాలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి. వ్యాపారాలు లేవు, బాగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? అభివృద్ధి కూడా అనుకున్నంతగా ఏం లేదు. ఏదో ఒకసారి అవకాశం ఇచ్చాం, దాని నుంచి ఏమి ఫలితం అయితే ఏం కనబడాల. ఇచ్చారు, ఇవ్వలేదు అని అనట్లేదు, కానీ ఏదో కొంతమందికి ఇచ్చి ఉంటారు. కానీ అనుకున్నంతగా అభివృద్ధి అయితే ఏం లేదు మా ఉద్దేశం. రాజధాని అదే రాజధాని మూలాన్ని ఇప్పుడు అంత ఈ పరిస్థితి. రాజధాని అమరావతి అయితే బాగుండేది. 3 రాజధానులు అని చెప్పి డెవలప్మెంట్ లేకపోయేసరికి అంతా పరిస్థితి అయోమయంగా ఉంది. డెవలప్మెంట్ అయితే అనుకున్నంతగా ఏం కనబడలేదండి. ఏం లేదండి, అనుకున్నంతగా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అని మా ఉద్దేశం కాదు, అందరూ ఉద్దేశం అలాగే ఉంది. మరి ఏం జరిగిద్దో రేపు మే 13వ తారీఖు ఎలక్షన్ అయితే తెలియదు. చంద్రబాబు, మోడీ, జగన్మోహన్ మోడీ, పవన్ అవకాశం ఉంది బాగా. 90% వాళ్ళదే అధికారం. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంది. లేదండి, వ్యాపారం అసలు బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన వస్తే కొద్దిగా డెవలప్మెంట్ బాగుండదు. ఆటోమేటిక్గా వ్యాపారం కానీ అన్ని విధాలా బాగుంటుంది. మీ పేరేంటండి? నా పేరు రవి అండి. సార్, మీరు ఏం పని చేస్తారు? నేను ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందండి? చాలా దరిద్రంగా ఉంది సార్. వాస్తవంగా చెప్పాలంటే చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఒక్క ఉద్యోగాలు లేవు, కనీసం వాళ్ళు ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు లేవు, ఏం లేదు. ఒక 10,000 ఆదాయం ఇచ్చి అందరం సోమరపోతులు చేసింది గవర్నమెంట్. మొత్తం సోమరపోతులు చేసేసారు, నాశనం చేశారు. రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది అంతే. ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ జగన్ గారు వస్తే ఇంకో శ్రీలంక అయిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంకతో సమానం అయిపోతుంది. అంత దరిద్రంగా తయారైంది. సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇస్తున్నాము. సంక్షేమ పథకాలు ఏంటండి? సంక్షేమ పథకాలు ఎవరు అడిగారు? అసలు సంక్షేమ పథకాలు ఇవ్వమని ఎవరు అడిగారు? పని కల్పించమని అడిగారు, ఉపాధి కల్పించమని అడిగారు, ఉద్యోగాలు కల్పించమని అడిగారు. ఇవి కల్పించడం లేదు. వచ్చిన పన్నులు కట్టిన డబ్బుల్ని తీసుకొచ్చి 10,000 రూపాయలు ప్రజలకు వేసేసి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నట్టు బిల్డప్ గవర్నమెంట్ మొత్తం రన్ చేస్తున్నారు. ఇదంతా చాలా దరిద్రమైన వ్యవస్థ అయిపోయింది. సంక్షేమ పథకాల గురించి మీరు చెప్పాల్సిన
ఈ రోజు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుందాం. అసలు బియ్యం దొరకని టైంలో ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి బియ్యాన్ని పెట్టి అది ఆకలి తీర్చడం అంటే అలాంటిది. అంతేగాని అలాంటిదండి, అది ఉపయోగపడేది. అంతేగాని ఉద్యోగాలు లేకుండా, ఉపాధి లేకుండా, ఏదో